వీఆర్ ఇన్ ఏ కార్న్ ఫీల్డ్. మనం ఒక మొక్కజొన్న తోటలో ఉన్నాం. దీన్ని మంచె అంట. మంచె అంటే 4 కర్రలతో ఏర్పాటు చేసిన పందిరి. రైతులు దీని మీద ఎక్కి మొక్కజొన్న తోటలోకి పక్షులు వస్తున్నాయా, కోతులు వస్తున్నాయా చూస్తారు. సో ఇప్పుడు మనకు మొక్కజొన్న కంకులు కాలేదు, కానీ అయినప్పుడు పక్షులు వస్తాయి. సో పక్షుల నుంచి పక్షులను అదరగొట్టడానికి లేదా వెళ్ళగొట్టడానికి తెలంగాణలో దీన్ని ఒడిశెల రాయి అంటారు. ఒక వెడల్పాటి తాడుని తీసుకొని దీనిలో ఒక రాయిని పెడతాం. సో దీన్ని గిరగిరా తిప్పితే ఇన్ రొటేటరీ మోషన్ వీ హ్యావ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, అపకేంద్ర బలం పనిచేస్తుంది. సో ఉదాహరణకు పక్షులు ఇటువైపు వచ్చినాయి అనుకోండి, నేను దీన్ని గిరగిరా తిప్పి టాంజెన్షియల్ అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఈ 2 తాళ్లలో ఒకదాన్ని వదిలేయాలి. వదిలేస్తే ఏమవుతుందంటే ఈ స్పర్శరేఖ మార్గం టాంజెన్షియల్ డైరెక్షన్లో అక్కడ దూరంగా ఉన్న పక్షుల గుంపు మీదకి వెళ్ళి ఇది పడుతుంది. సో అది ఇప్పుడు మనం చేసి చూద్దాం. దీన్ని మనం సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటాం. సో ఇది నేను ఒక రాయిని తీసుకున్నాను. ఈ రాయిని నేను ఒక చిన్న తాడు లాంటి దానిలో ఉంచి ఇప్పుడు నేను వేగంగా తిప్పితే పడిపోదు, ఎందుకంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్తో. ఉదాహరణకు అక్కడ పక్షులు ఉన్నాయనుకోండి, మనం అటువైపు దీన్ని పంపించాలి. వేగంగా తిప్పి ఒక్కదాన్ని వదిలేస్తాం, దూరంగా వెళ్ళి పడుతుంది రాయి.